మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పవన్ కళ్యాణ్ గారు మండీ నేమ్ మెన్షన్ చేయండి అన్న. అవి గ్రూపులో వస్తాయి. మనం అక్కడ శ్రీనివాసపురం వెళ్ళి దగ్గరగా వెళ్ళి వీడియోలు తీయము. కాకపోతే ఒక అన్నదాత మీకు రిప్లై ఇచ్చారు, నరసింహనాయుడు గారు ఎంఎస్ మండి అని చెప్పి. ఊరి పేరు మెన్షన్ చేయగలిగిన మండి పేరు సారీ బ్రో, అది అలాగే నరసింహులు గారు స్పందించారు కాబట్టి మండి నేను తెచ్చింది ఎంఎస్ మండి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే బోయ్ అశోక్ గారు, రేటు వచ్చేది 1 ఇయర్లో ఒకసారి, కానీ ఇప్పుడు 100 మంది రైతులలో 10 మంది మాత్రమే బాగుపడుతున్నారు. దయచేసి రైతులకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా రేట్స్ ఉన్నప్పుడు ఊరికే భారీ రేట్స్ ఉన్నాయని సోది చెప్పకుండా ఉంటే చాలు. జై కిసాన్. అయితే నేను సయ్యద్ అని అనలేదు, సయ్యద్ అన్న ఉన్నది ఉన్నట్టు చెబుతాడు. ఐఎమ్ సపోర్ట్ ఫర్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ బ్రో. దాని సుకుమార్ రిప్లై ఇచ్చారు, బాగా చెప్పారన్నా అని. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే బోయ్ అశోక్ గారు ఆయన మరొక పెట్టారు, అన్న రేట్స్ తగ్గినప్పుడు ఎవరు పట్టించుకోరు, రైతులను మరి ఏదవా పట్టించుకోడు. మరి యాసుకుంది పదప్రయోగం. అదే రైట్స్ పెరగడం కొంచెం పెరగడం వల్ల న్యూస్ ఛానల్లో భారీ ధరలు, ప్రజలు ఎలా తినాలి అంటున్నారు. మరి రేట్స్ లేనప్పుడు రైతులు అప్పు చేసి మరీ నష్టం వచ్చిన ధరలు కాస్త పెరగగానే న్యూస్ ఛానల్ భారీ ధరలు, ప్రజలు ఎలా తినాలి అని అంటున్నారు. మరి రేట్స్ లేనప్పుడు రైతులు అప్పులు చేసి మరీ పంట వేసి నష్టం వచ్చినా కూడా మళ్ళీ పంటనే నమ్ముకుంటాడు. ధరలు వచ్చినప్పుడు ఎందుకు న్యూస్ ఛానళ్ళు ఇలా అప్పుడే ప్రజలు ఎలా తినాలని అంటున్నారని భూయాశక్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రామకృష్ణ గారు, రైతులందరికీ ఒకటి తెలియజేస్తున్నాం, జనవరి 22వ తేదీ వరకు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. అవతల సరుకు ఎక్కువ వస్తుంది, అప్పుడు కాలం నిర్ణయిస్తుంది. అంటే ఉత్తర భారతంలో వాతావరణం బట్టి మార్కెట్ నిర్ణయిస్తారు. నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి నెలలో భారీ సరుకు వస్తుంది. కొత్త తోటలు భారీగా ఉన్నాయి, అందుకు డిసెంబర్ నెలలో టెన్షన్ పడాల్సిన పని లేదు. సెప్టెంబర్లో తక్కువ మంది నాటారు, దానితోడు వాతావరణం సహకరించలేదు. రైతులు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఇబ్బంది లేదు. జనవరి కూడా ఇబ్బంది ఉండదన్న. మొత్తం మీద అయితే జనవరి 22 తర్వాత తోటలు భారీగా ఉన్నాయని నేను కామెంట్ పెట్టారు, కానీ మరి అంత భారీగా ఉన్నాయంటే ప్రస్తుతానికి సమాధానం కొత్త తోటలు అయితే ఉన్నాయి, కానీ అవి ఎంతవరకు ఏ మేరకు అని తెలియడం లేదు. ఏదేమైనా జనవరి 22 వరకు భయపడాల్సిన పని లేదని చెప్పి అశోక్ రంగనాథ్ సలహా ఇస్తున్నారు. నిన్న పలంనేరు బైపాస్లో చాలా పెద్ద విగ్రహం ఉంది, జనరల్ రాజన్నది. ఆ వీడియో పెట్టాను, దానికి కుమార్ గారు జై జై రాజన్న, మరొక తర్వాత జోహార్ రాజన్న అని కామెంట్ పెట్టారు. జోహార్ జననేత రాజన్న, మరోలేని తెలుగు వల్లభుడు, సమైక్య రాష్ట్ర సారథి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక లోకేష్ గారు, హలో అన్న, డిసెంబర్లో ప్రైస్ ఎలా ఉంటాయి అన్న? మాకు డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాయి. ఇదివరకే బోయపాటి అశోక్ కామెంట్ పెట్టారు, మీరు కూడా విన్నారు, కంగారు పడద్దండి. ఇక హేము గారు, డిసెంబర్లో ఎలా ఉంటాయన్నా? 1000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా? ఇప్పుడు ధరలు సేమ్ ఉంటాయా చెప్పండి అన్న. ఇది నిన్న వచ్చిన కామెంట్ అనుకుంటాను, బహుశా నేను రీడ్ చేసేది తెలియదు. అన్న ధరలు ఏదో బాగా ఉన్నాయి, డిసెంబర్ నెలలో కూడా ఒకసారిగా భారీగా దిగుమతి పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. జనవరిలో రావచ్చని కొంతమంది అంటున్నారు, బట్ వెయిట్ చేయాలి. నేను మాత్రం సంక్రాంతి వరకు ఈ ధరలు ఉంటాయా, ఇంకా పెరుగుతాయా, కొంతమంది ఆశిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నట్లుగా 2000 అలా చెబుతున్న చెప్పను, కానీ మంచి ధరలే సంక్రాంతి వరకు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆ పైన దైవేచ్ఛ. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.